అందరికీ నమస్కారం. ఇటీవల మనందరము ఒక బాధాకరమైన అంశం చూసాం. వికలాంగుల మీద దాడులు, మరి పోలీసు వాళ్ళు కూడా కనీసం వికలత్వం చూడకుండా, మానవత్వం లేకుండా అసలు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు. ప్రభుత్వాలు ఏదైనా, రాజకీయాలు ఏదైనా, పార్టీలు ఏదైనా వికలాంగుడు అనే వ్యక్తులకు చట్టపరమైన హక్కులు ఉంటాయి. ఇటీవల మరి వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి గారిపై పోలీసులు చాలా దురుసుగా, చాలా క్రూరంగా, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన పరిస్థితులు అందరం మనం న్యూస్లలో, వార్తల్లో చూసాం. ఈ విషయం మీద వెంటనే నేను మరొక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక జవాబ్ టీవీ వ్యక్తిగా, అదేవిధంగా వికలాంగుల కోసం, హక్కుల కోసం పనిచేస్తున్న ఒక సీనియర్ వ్యక్తిగా నేను కమిషనర్ గారికి ఈ విషయం పైన 92 సెక్షన్, 7 సెక్షన్ వీటిని దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నేను లెటర్ రాయటం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 7 ఏం చెప్తుంది? పోలీసులు తప్పించుకోకూడదు, పోలీసుల దగ్గరికి వికలాంగుడు ఎవరు వచ్చినా వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులే వికలాంగులని నెట్టేసి మీద తొక్కి నెట్టి మీ దాడి చేయటం జరుగుతుంది. ఇది ఒకటి. అదేవిధంగా సత్వర న్యాయం చేసేటందుకు మనకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విన్నవించగా మరి వికలాంగుల కమిషనర్ శ్రీమతి శైలజ గారు మరి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 30 రోజుల్లో విచారణ జరిపి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి సోదర వికలాంగుల నాయకులకు, సంఘాలకు అందరూ కూడా విజ్ఞప్తి, ఎక్కడ ఏ వికలాంగులపై అన్యాయం జరిగినా అక్కడున్న వికలాంగుల సంఘాలందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు వికలాంగుడైన దాడి చేస్తున్నారు. రాష్ట్ర వికలాంగుల మాజీ చైర్మన్, ఒక సహాయ మంత్రి క్యాడర్ ఉన్న ఆయనకే దిక్కు పరిస్థితి లేదు. మరి జిల్లాలల్లో, మండలాలు అక్కడక్కడ మన వికలాంగులు నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. వికలాంగులు ఎక్కడైనా సరే అన్యాయం గురించి మాట్లాడితే మరి వాళ్ళని తక్కువ చూపుతోటి, వివక్షతతోటి, ఒక వైఖరి అంటే వీళ్ళు ఏం చేయలేరని. అందుకే ఏ వికలాంగులు ఎక్కడ దాడి జరిగినా సంబంధిత వికలాంగుల కమిషనర్కు ఫిర్యాదు చేయాలి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా స్పెషల్ కోర్టుకు దీన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకోమని మనం అందరం పోరాడాలి. ఆల్రెడీ మనకు జీవోలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మరి ఈ విషయాన్ని నేను రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకుపోవటం, ఆ తర్వాత ఆమె ఇమీడియట్గా సిపి సజ్జనార్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు తెలపాలని, మీకు కూడా ఈ విషయంపై మంచి చైతన్యం రావాలని ఈ సందర్భంగా ఈ విషయాన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్, I'm your Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.